మాజీ సీఎం జగన్ పై జనసేన నాయకురాలు యశస్వి పాలవలస మండిపడ్డారు. 450 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి అపరాధం చేశారని విమర్శలు గుప్పించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ ప్రజలకి మా జనసేన తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే అందరూ ఎంతోమంది ఈ మధ్యన ఇటీవల జరిగిన కార్యక్రమాల వల్ల, వైసీపీ నాయకులు మాటల వల్ల బాధించబడిన వాళ్ళందరికీ కూడా వివరించడానికే వీర మహిళా విభాగంగా నేను ఒక టాప్ కార్పొరేషన్ చైర్పర్సన్, జనరల్ సెక్రటరీగా జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ కొన్ని వివరించడానికి ముందుకొచ్చాం. నిన్ననే క్యాబినెట్లో కొన్ని వీటి గురించి, తిరుపతి లడ్డూ గురించి సిట్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని మీకు వివరించడానికి మేము ముందుకొచ్చాం. అయితే తిరుపతి లడ్డూ అన్నది ప్రత్యేకించి దాని గురించి మనం వివరించడానికి అన్నదంటే ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన కూడా లేదు. మహాప్రసాదం అని 2 చేతులతో తీసుకొని కళ్ళకు అద్దుకొని తినే తిరుపతి ప్రసాదం నుంచి ఇంత చర్చ 24 వరకు జరిగిన అరాచకాలు ఏదైతే ఉందో ఆ విషయంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. దాని గురించి కొంత విచారణతో డీసీసీబీ రిపోర్ట్ బేస్ చేసుకొని, ప్రైమా ఫేసి ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఏమని వచ్చింది? కల్తీ నెయ్యితో లడ్డు తయారీ జరుగుతుంది అని. ఊరికే వాళ్ళేమి చిన్న చిత్తగా మనుషులు కాదు, ఒక బాధ్యత, అకౌంటబుల్ పర్సన్స్, ఒక సీఎం, డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక బేస్తోనే చేస్తారు. అది ఏమని వచ్చింది డీసీసీబీ రిపోర్ట్లో? కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది అని. దాని గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. అది వస్తున్న స్టాటిస్టిక్స్ క్లియర్గా మీకు రిపోర్ట్ చెప్తున్నా. 60 లక్షల కేజీల నెయ్యి సప్లై అయ్యిందని చెప్పారు. కాకపోతే 1.61 kgs ఘీ వాజ్ ఆర్డర్డ్, బట్ 60 lakhs of 60 lakhs kgs of 20 కోట్ల లడ్డు తయారీ అయింది. 20 కోట్ల లడ్డు. దాంట్లో ప్రక్రియగా చెప్తే ఎంత హాస్యాస్పదం అంటే, దాంట్లో ఘీ అన్నది అసలు లేనే లేదు, నెయ్యి అన్నది లేదు. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్, దాంట్లో ఉన్న రసాయనాలు ఏంటంటే, ఇవి కొత్తగా మేము నేర్చుకుంటున్నాం వైసీపీ నాయకులు ఇచ్చిన ఈ రసాయనాల గురించి. బీటా కెరోటిన్, మోనోగ్లాసరిన్, ఆస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఈ 4తో కలిపి సాచురేటెడ్ ఫ్యాట్తో తయారైన పదార్థమే ఈ తిరుపతి లడ్డు అన్నది రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో సిట్లో ఒక క్లియర్గా ఎలా ఇచ్చారంటే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ సరిగ్గా అర్థం కాలేదు నాయకులకి. వాళ్ళ దగ్గర నుంచి మేము టెక్నికల్గా మాట్లాడాక నేను తర్వాత రాజకీయ కోణంలోకి వస్తాం. ఈ కెమికల్స్, ఈ రసాయనాలతో తయారైన లడ్డూని 2019 నుంచి 24 వరకు కన్జ్యూమ్ చేసిన ప్రతి పిలిగ్రిమ్కి హక్కు ఉంది ఈరోజు కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి డిఫెండ్ చేయడానికి. అది మీకు తెలుసా? ఇది ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నాం. ప్రత్యేకించి నేను చెప్పేది అది. ఎందుకంటే దీనికి ఎన్ని గ్యాంగులు అంటే ఘోరంగా ఉంది. ఒక 20 కోట్ల లడ్డూలు యానిమల్ ఫ్యాట్తో తయారు చేసిన లడ్డూల్ని ఇస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, అదొక స్వీట్ షాప్లో ఇచ్చే ఆర్డరా? జనరల్గా ఒక చిన్నపాటి 1 కిలో స్వీట్లు కొంటేనే మనం చూస్తాం ఎక్స్పైరీ ఉందా, దట్ FBO ప్రోడక్ట్ ట్రేడ్ మార్క్ ఇది ఉందా అని చూస్తాం. అలాంటిది తిరుపతి లడ్డుని కళ్ళకు అద్దుకొని చేసిన దాన్ని ఇంత ఘోరంగా ఒక వ్యాపారం చేసిన, సపోర్ట్ చేసిన అప్పుడు టీటీడీ బోర్డాన్ని మనం చూసాం. ఇటీవల పాతదెత్తితే ఇప్పుడు మీకు రోజు అవుతున్నాం మంచి చునుకలుగా. ఆయన మహిళలతో మాట్లాడితే నల్ల జుట్టుతో ఉంటాడు, రాజకీయం మాట్లాడితే తెల్ల జుట్టుతో ఉంటాడు. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ కాంబినేషన్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఆయనకే సరిపోతుంది. ఆయన మాకు నీతులు చెప్పేది
పెద్ద తండ్రి వయసు ఉన్న సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని తూలునాడే మాటలు ఆడుతున్నారే. మీకేం తెలుసు సంప్రదాయం గురించి? మీకేం తెలుసు హిందూ సంప్రదాయం గురించి? మీకేం తెలుసు? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఛీ అని 11 సీట్లకి పక్కకు పెట్టి అసెంబ్లీ నుంచి తరిమారు కదా. ఇప్పుడు ఇంకా తొందరలో మొత్తం సమాజం నుంచి ఆ 11 రాకుండా బయటికి పోతారని భయంతో మీరు ఈరోజు ఒక అసెంబ్లీ రౌడీలాగా తయారయ్యారే. మీరేం చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని బహిష్కరించి బయటకు పెట్టారు. సిగ్గు లేక లజ్జ లేక మీరు చేసే ఈ ప్రచారం ప్రకారం చూస్తే మీకు నిజంగా అర్థం కాలేదు. రోజా గారికి అయితే నాకు తెలిసి సిక్ రిపోర్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఆవిడకి అర్థమయ్యి ఉండదు. అందుకే ఆవిడికి నచ్చినట్టు ఆవిడ ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఎక్కువ చదువైపోయి ఆయన యాక్టర్స్ ఏం చేస్తున్నారు, అప్పుడు సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఏం చేస్తున్నది క్వశ్చన్. ఇది మీకు క్లియర్గా రిపోర్టు బహిరంగంగా త్వరలో రాబోతుంది. అయితే దీనికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా వీర మహిళలు, జన సైనికులు, లీడర్లందరం కూడా ఒకే ఒక సిద్ధాంతం పాటిస్తాం, నమ్ముతాం. ధర్మో రక్షిత రక్షిత, మనం ధర్మాన్ని కాపాడుతుందని. వైసీపీ నాయకుల్లాగా మనం ఏమీ ఆషామాషిగా వెళ్ళేది కాదు. ప్రతిదీ పద్ధతిగా, సంస్కారంగా, పెద్ద చిన్న అన్న ఒక బాధ్యతతో వెళ్ళే మా పార్టీ సిద్ధాంతాన్ని ఎగతాళి చేస్తారు. రోజా గారు ఏంటి మాట్లాడుతున్నారు? ఆవిడ మాటలు వింటే ఇప్పుడే నవ్వుకున్నా. కాళ్ళకి ఏంటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ నీళ్ళట నెత్తి మీద పోసుకోవాలట, అన్న మాటట ఫినాయిల్తో కడుగుతారు. ఆవిడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ క్లీన్ చేసేదా? నాకు అర్థం కాల. రోజా గారు, నేను నా వైపు నుంచి మా పార్టీ తరఫున నాయకులందరి తరఫు నుంచి ఒకటే అడుగుతున్నా, మీరు ఫినాయిల్ అంటున్నారు, నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలంటున్నారే, ఇవన్నీ మీరు బాత్రూమ్లు కడిగేవాళ్ళ? మీరా వేదాలు చెప్పేది? మీరు అంటే కొన్ని పద్ధతులు, ఒక మహిళగా గౌరవంగా ఉన్న వ్యక్తిగా, ఒక లీడర్గా అసెంబ్లీలో టీడీపీ నాయకులతో సెల్ఫీ తీసుకున్న రోజులు మర్చిపోయినాయా రోజా గారు? అది కెమికల్ లడ్డు అని చెప్పుకోవాలి. నెయ్యి అనేది లేదు కాబట్టి చిట్టిపోట్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దాంట్లో అసలు నెయ్యి అనేదే లేదు. నెయ్యి అనేది వాడలేదు కాబట్టి దాన్ని మనం కెమికల్ లడ్డు అని చెప్పుకుంటే బాగుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న కొంతమంది నిపుణులు మాట్లాడి మనం చూసుకున్నట్టయితే, కెమికల్ ఇంజనీర్ పరశురి మాలిక్ గారు మాట్లాడిన విషయాలు మనం తీసుకున్నట్టయితే, ఆయన చెప్పింది పూర్తిగా ఏంటి అంటే, అది నెయ్యిగా ఫామ్ అవడానికి దాంట్లో ఏదైతే మనం బాత్రూమ్ క్లీనర్స్లో వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ వాడారు అని చెప్పని చాలా క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా మనం ఆలోచిస్తే ఏ రకంగా వైసీపీ పాపాన్ని పొడిగట్టింది. ఈరోజు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేసి అంటే గత ప్రభుత్వం యొక్క పాపాన్ని కడిగారు. అక్కడ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం విషయంగానో లేదా పవన్ కళ్యాణ్ గారి విషయంగానో ఆయన పాపాన్ని కడుకోవాలి. గత ప్రభుత్వం యొక్క పాపాన్ని పవన్ కళ్యాణ్ గారు కడిగితే దాన్ని ఈరోజు చాలా ఎటకారంగా అంటే సనాతన ధర్మం తీసుకోవడం తప్ప, సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడం తప్ప ఈ వైసీపీ ప్రభుత్వానికి అసలు ఏదైనా కులాల మీద, మతాల మీద, యొక్క దీని మీద ఒక విశ్వాసం ఉందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో ఆలోచన ఉంటుంది అని చెప్పని మనం అనేక సార్లు ఆయన నిరూపించుకున్నాం. లడ్డు విషయంగా ఆయన ఈ స్థాయిగా ఆయన అంటే ఆయన తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అంటే ఒక టీమ్ హెడ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో చూసాం, టీమ్ హెడ్కి ఏదైనా వస్తుంది మనం చేసినప్పుడు, ఆ కింద చేసే తప్పులన్నీ కూడా టీమ్ హెడ్కే వెళ్తుంది. అలానే ఇప్పుడు పార్టీలో ఎవరు ఏ తప్పు చేసినా ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని లేకపోతే ఏ పార్టీ వాళ్ళని నిందిస్తున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే ఈ పాపం అంతా వెళ్తుందని చెప్పని చెప్తా ఉన్నాము. 450 సంవత్సరాల చరిత్రగా తిరుమల తిరుపతి లడ్డూని చాలా దారుణంగా అది వాంటెడ్గా చేస్తారా లేకపోతే ఎలా చేస్తారనేది వాళ్ళ మనసాక్షికే తెలియాలి. అలా చేసిన అంటే దాంట్లో సైకోజం ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ధర్మాన్ని, ఒక నమ్మకాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో దీన్ని కల్తీ చేస్తే ఆయన ఆత్మసంతృప్తి పొందుతాడు. ఎలా అయితే త్రిపురాలని కొట్టించి మనస్ఫూర్తిగా ఆయన అంటే కొట్టించారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి అది నా స్టేట్మెంట్ కాదు, ఆయన త్రిపుర చెప్తున్నారు కాబట్టి అలాంటి సైకో ఆలోచనలు ఆయనకు ఉన్నాయి కాబట్టి, అలాగే ఈ తిరుమల తిరుపతి లడ్డూని కూడా ఒకవేళ కల్తీ చేస్తే ఆయన మానసిక ఆనందాన్ని పొందాడు అని చెప్పని ఒక మన అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. అందులోనూ బాబాయ్ గొడ్డలు హచ్చినే గుండెపోటుగా మార్చిన పరిస్థితి ఉన్న వీళ్ళకి ఇది పెద్ద విషయం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంగా జరుగుతున్న ఈ కల్తీ నెయ్యి విషయంగా జరుగుతున్న అంశాలు దాన్ని మార్చి చెప్పడం లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడం ఇవన్నీ వాళ్ళకి పెద్ద విషయం కాదు. ముఖ్యంగా మేము చెప్తుంది ఏంటంటే, ఇక్కడ భక్తుల మనోభావాలు చాలా 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 ఇంపార్టెంట్. చాలా శ్రీవారి భక్తులు అలానే హిందూ ఏం జరుగుతుంది
గత వారం రోజుల నుంచి వైసీపీ డ్రామా ఏం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. లడ్డు కల్తీ జరిగితే అది కల్తీ అంటారు, కానీ అసలు నెయ్యే లేని నెయ్యి తీసుకొచ్చి, సింథటిక్ నెయ్యి తీసుకొచ్చి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి పైగా ఎదురుదాడి చేస్తున్నారు చూడండి వైసీపీ మూకలు. దీన్ని ఎలా ఏం చేస్తే వాళ్ళకి సరైన శిక్ష కూడా అర్థం కాదు. వాళ్ళు చేసిందే ఒక మహా పాపిష్టి పని. దానికి తోడు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడం ఉంది చూసారా. పేటీఎం బ్యాచ్ని పెట్టి సోషల్ మీడియాలో కానీ రావాలి, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, ఇందాక మేడం గారు చెప్పినట్టు రోజా గారు ఏదో పెనాయిలతో గడుపుకోవాలి, లేకపోతే వాళ్ళ బాబుకి లేని విషయం తీసుకురావడం వల్లే సింగపూర్లో యాక్సిడెంట్ అయింది, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి కోసం, శ్రీవారికి జరిగిన ప్రసాదం లడ్డు విషయంలో జరిగిన కల్తీ కోసం ఆయన దీక్ష ఎందుకు తీసుకున్నారు అంటే, ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతికి 10 సార్లు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికైనా సరే మంచి వాసనతో చాలా ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడు లడ్డు కొంటే 2 రోజులకే పాచి పట్టిపోతుంది, వాసన వస్తుంది, పాడైపోతుంది, ఏదో జరుగుతుంది సార్, కొంచెం మీరు మాట్లాడండి దీని గురించి అని అక్కడ ఉన్న అధికారులు, ప్రజలు పదే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సార్ వెళ్ళినప్పుడల్లా చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు ఆయన అంటే నిజం తెలియకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ రోజు సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, ఎప్పుడైతే అంతకుముందు వచ్చిన అర్జీలని వాళ్ళు పరిగణలో తీసుకొని ఇక్కడ టీటీడీలో కల్తీ జరిగిందని ఆ రోజు నాకు ప్రజలు చెప్పారని చెప్పి అటు సీఎం గారు కానీ ఇటు డిప్యూటీ సీఎం గారు కానీ ఎప్పుడైతే పాత ట్యాంకర్స్ ఏవైతే నెయ్యి ఉన్నాయో ప్రొక్యూర్మెంట్ దగ్గర అక్కడ వేరే రోజులు ఎక్కడైతే ఆ మెటీరియల్ ఉందో దాన్ని వెంటనే ల్యాబ్కి పంపించి ఎన్డీడీపీకి ల్యాబ్కి పంపించి రిపోర్ట్ తెప్పించారు, ఇమీడియట్గా తెప్పించారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ భక్తుల మనోభావాలు ముఖ్యం, అలాగే మన సనాతన ధర్మం ముఖ్యం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి గారు ఒక ఇంట్లో అశుభం జరిగితే కనీసం 11 రోజులు మనం దేవాలయం గర్భగుడిలోకి వెళ్ళాం. అలాంటిది ఆయన 2వ రోజు గర్భగుడిలోకి వెళ్ళారంటే వాళ్ళు ఎలాంటి సంరక్షణ సనాతన ధర్మం గురించి చేశారు, ఎంత గుళ్ళుని ఎలా కూలగొట్టారు. అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు మాయమైతే ఏ రకంగా మాట్లాడారు. ఆంజనేయ స్వామి గారి చెయ్యి ఇరిగితే ఒక చెయ్యే కదా పోయిందని చెప్పి ఏ రకంగా వాళ్ళని గుళ్ళని